ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం కొంచెం కారం అనేది వేసుకోవాలి. అయితే నేను ఈ కర్రీకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఉడికించుకోండి. మీకు అవసరం అనుకుంటే కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే ఒక చుక్క వాటర్ వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇలా ఉడికిన తర్వాత ఈ కర్రీని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అయితే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ని మీరు మిస్ చేయకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి ఒక షేర్ చేయండి. థ్యాంక్ యూ.